కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తూ ఉన్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును ఆయన పరామర్శించారు. వైసీపీ నేతలకు దాడులు చేయడం కొత్తేమీ కాదు అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆధిపత్య అహంకారంతో అధికారులపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇష్టారీతిన చేస్తాము అంటే చూస్తూ ఊరుకోమని, తాట తీస్తాము అంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాం. దీన్ని వైసీపీ నాయకులకి 11 సీట్లు ప్రజలు పరిమితం చేసినా కానీ ఇంకా అహంకారం చావాలా. అహంకారంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు. జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈరోజు జవహర్ బాబు గారి మీద దాడి చేయడం కాదు, దాడి చేయడం అనేది కొత్త కాదు. జల్లా సుదర్శన్ రెడ్డి గారికి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు, శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు, అలాగే శ్రీనివాసులు రెడ్డి గారి మీద దాడి చేశారు. ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు. ఇష్టానికి మేము చేసుకోవచ్చు. జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి, పైగా కూర్చోబెట్టి కులాన్ని దూషించడం, దీనికి వీళ్ళ అహంకారానికి కులంలో ఏం లేదా. ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, శేఖర్ నాయక్ గారు కావచ్చు, ప్రతాప్ గారు కావచ్చు, జవహర్ గారు కావచ్చు, నేను వీళ్ళందరికీ ఇదే చెప్తున్నాను. మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు. ఇది ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చున్న వ్యక్తులం కాదు. మేము సాక్షాత్తు నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని. అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా